ఈ యాంగ్జైటీ కూడా యాడ్ అయిందండి. అంటే స్ట్రెస్ ఎలా అయితే ఉందో యాంగ్జైటీ కూడా ఉంది. యాంగ్జైటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా త్రూ ఆయుర్వేదం? చేయొచ్చు. ఆయుర్వేదిక్‌లో ఇందాక మీరన్నట్టు బీపీకి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే బీపీకి మనకి ధారా చికిత్స అని శిరోధారా చికిత్స ఉంటుంది. అలాగే ధారాకి పెట్టే ముందు బీపీ రీడింగు, ధారా అయిపోయాక రీడింగ్ చూస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో. అంటే మేము అలా స్టడీ చేసేవాళ్ళం. మేము మా వారు 25 ఇయర్స్ బ్యాక్ విజయవాడలో ఫేమస్ కార్డియాలజిస్ట్ దగ్గర యోగా క్లాసెస్ తీసుకునేవాళ్ళం. సో వాళ్ళందరికీ బీపీ ఎక్కువగా ఉండేది. వాళ్ళని ఒకరోజు మా హాస్పిటల్ పిలిచి ధారా చికిత్స పెట్టి ముందు బిఫోర్ ధారా చికిత్స బీపీ ఎంత ఉందో రీడింగ్ చూసి అయిపోయాక బీపీ రీడింగ్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యపోయాడు. ఇమీడియట్గా తగ్గేది. సో దాని కంటిన్యూషన్ ఏంటంటే నేను కనుగొన్న రీసెర్చ్ ఏంటంటే పంచకర్మలో విరేచన కర్మ చేస్తే కనుక వాళ్ళకి బ్లడ్ వెసల్స్లో మెయిన్గా ప్రెషర్ వస్తుందన్నమాట. ఆ ప్రెషర్ తగ్గుతుంది విరేచన కర్మ వల్ల. ఆ ప్రెషర్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది, హార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది, బ్లడ్ కూడా చాలా ఫ్రెష్గా రెడ్ కలర్కి వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్లో ఉండే బ్లడ్ కూడా విరేచన కర్మ తర్వాత రెడ్ కలర్గా మారుతుంది. తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఆహారంలో ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ మానేసేయడం అనేది హైపర్ టెన్షన్ పేషెంట్స్కి చాలా మంచిది. అందుచేత అలాంటి ఆహారం లేకుండా సాత్విక ఆహారం, ఇంట్లో ఆహారం అనేది చాలా మంచిది.